మార్నింగ్ 5 o'clock లేస్తున్నామంటే లేవాల్సిందే. పడక మించి లేవడానికి చేతగానోడు పైకి వస్తారంటే ఎట్లా నమ్ముతావు? బస్ దీనికే యుద్ధం అయితే నీ సక్సెస్ కి సిద్ధమైనట్టు ఎట్లయితావు? 10 మంది లేపాలా, ఒకడొచ్చి ఇది చేయాలా? రోజు చూస్తే తెలియదు. యూ హావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. క్యాలెండర్ చూస్తే తెలియదు. యూ హావ్ టు అప్డేట్ ఎవ్రీథింగ్. టైం చూస్తే తెలియదు. దెర్ ఇస్ నో టైం ఫర్ యూ, నో వెయిట్స్ ఫర్ ఇట్. సో దీస్ ఆర్ యువర్ మోటివేషన్, దీస్ ఆర్ యువర్ ప్రాక్టీస్. పొద్దున్న లేస్తే ఈ పైకి లేచి పక్కన పెడితే ఈ పైకి లేచి కూడా కూర్చుంటాం. మీకు ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్, బ్రేక్ ద ప్యాటర్న్. మీ బ్రెయిన్ మాట మీరు వినకండి. బ్రెయిన్ కి బాడీకి లోకస్ ఆఫ్ కంట్రోల్ అని ఒక కంట్రోలింగ్ ఉంటుంది, మెకానిజం. ఆ మెకానిజం మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. సో మీరు ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూడాలని మీకు అనిపిస్తే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చూడండి, జీవితం మారుతుంది. ఫేస్బుక్ చూడాలని మీకు అనిపిస్తే ఫేస్ ద బుక్ ఛానల్ చూడండి, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు మీ జీవితాన్ని నేర్పిస్తాడు. మీకు యూట్యూబ్ చూడాలని మీకు అనిపిస్తే ఎండమూరి గారి వీడియోలు చూడండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తుకి ఎట్లా వెళ్ళాలో, విజయానికి ఎన్ని మెట్లు ఉంటాయో అని తెలుస్తుంది. ఇంకా కూడా నాకు అక్కర్లేదు, నేను చిట్ చాట్ చేస్తాను చెప్తే చాట్ జీపీటీని చూసుకోండి. చాట్ జీపీటీలో చిట్ చాట్ చేయండి. మీ గురువు దగ్గర ఉండి మీ గమ్యాన్ని చేర్చడానికి అవకాశం ఉంటుంది. లేదు పని పాట లేదు అనుకుంటే పట్టాభి గారి బుక్స్ చదవండి, మీకు అనుభవం నేర్పిస్తుంది. ఇవన్నీ కాదు రవై, నేను ఇంకా రీల్సే చూస్తా అంటే అది రియల్ ఎస్టేట్ యూనివర్సిటీలో చూడండి. I am the founder of Real Estate University and we have a four friends. So these all are matters for discipline.